నాణ్యమైన ఆహారం పేరుతో ఆహారంలో మరింత కోత పెట్టేందుకు సన్నద్దమవుతోంది రైల్వే శాఖ. కాంట్రాక్టర్ లోపమైన, రైల్వే శాఖ నిర్లక్ష్యమైన ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం దొరకడం లేదు. రైలు ప్రయాణంలో ఇక తప్పదు కాబట్టి ఆ ఆహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి. రైల్వేలో అందించే ఫుడ్ నాణ్యత, పరిమాణంపై ఇప్పటికే ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది ఇండియన్ రైల్వే. ప్రభుత్వ ఆడిటర్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది. దీంతో పరిమాణాన్ని తగ్గించి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే రాజధాని ఎక్స్ప్రెస్లు, శతాబ్ది ఎక్స్ప్రెస్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రారంభించింది. భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ రైల్వే క్యాటరింగ్ ఆమ్ సూప్, రొట్టెలు, వెన్న, శాండ్విచ్లు వంటి వస్తువులను తీసుకునే ప్రతిపాదనను సిద్దం చేసింది. అలాగే ఫుల్ మీల్స్ కోరుకునే ప్రయాణికులకు కూడా వెజ్, నాన్ వెజ్ ఫుడ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐఆర్సీటీసీ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 750 గ్రాములు సరఫరా చేయాల్సిన భోజనం 900 గ్రాములుగా అందిస్తున్నారు. దీనిపై 112 రూపాయలు వసూలు చేస్తుండగా దీని ఖర్చు 150 రూపాయల వరకు అవుతుందని చెప్తున్నారు. దీంతో క్వాలిటీ పేరుతో ఖర్చు తగ్గించుకునేందుకు సిద్దమైంది. నాణ్యతను కాపాడుకోవడమే కష్టమవుతోంది. తక్కువ మొత్తంతో ఎక్కువ ఆహారాన్ని అందించాల్సి వస్తోంది. ఇప్పుడు పరిమాణాన్ని తగ్గించి నాణ్యత పెంచాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఖర్చు తగ్గించుకోవడానికి పప్పును 150 గ్రాముల నుంచి 100 గ్రాములకు తగ్గించాలని, 120 గ్రాముల చికెన్ ముక్కలు కాకుండా కొన్ని కూరగాయలు జోడించాలని ఐఆర్సీటీసీ ప్రతిపాదించింది. దీనికి రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభిస్తే కొత్తగా 27 రాజధాని సర్వీసులు శతాబ్ది రైళ్లలో అమలు చేస్తారు. ఆహారాన్ని అందిస్తున్న పద్ధతి కూడా మారిపోనుంది. ప్లాస్టిక్ ట్రేల నుంచి ప్యాక్ డిస్పోజబుల్ ప్లేట్లకు మారే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు క్వాలిటీ పేరుతో ఆహారంలో కోత పెట్టడమే రైల్వే శాఖ ఉద్దేశమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.